ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాశికి అధిపతి అయినటువంటి గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నందువలన వీరికి ప్రతి విషయంలో కూడా తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ఏ ఆలోచన చేసినా ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అయితే గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునేటటువంటి వారికి ఈ వారం కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు, వారి ఉన్నతమైన చదువులకు వెళ్ళేటటువంటి అవకాశాలు అనేటటువంటివి గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులు ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. లేకపోతే పై అధికారుల వల్ల మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని వారం ద్వితీయార్థం నుంచి అధిగమించటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ రవిగ్రహ నీచ స్థానంలో ఉన్నందువలన ప్రతి విషయంలో తొందరపాటు పనికిరాదు. స్నేహితులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అపనిందలు పట్టము, చికాకులు పట్టము, మనశ్శాంతి లేకుండా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. కనుక ప్రతి విషయంలోనూ నిర్ణయాలు తీసుకోవడంలో ఒకటికి 2 సార్లు ఆలోచిస్తే బాగుంటుంది. అదేవిధంగా కుటుంబంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరికి నూతన గృహయోగం ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి తొందరపాటు నిర్ణయాలు లేకుండా నిర్ణయాలు కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి గోచరిస్తున్నాయి. ప్రతినిత్యము కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని వీలైనంత వరకు 27 సార్లు కానీ 54 సార్లు కానీ టైం ఉంటే 108 సార్లు కానీ పారాయణ చేస్తే గనక వీరికి మంచి శుభ ఫలితాలు అనేటటువంటివి ఉన్నాయి. వీటితో పాటుగా ప్రతినిత్యం గోవిందనామాలు వినటం, అదేవిధంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించటం వల్ల వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.